గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సిగరెట్ అలవాటు ఉన్నా బాగుండేది. ఓ 2 దమ్ములు లాగేవాడిని. ఇది మాత్రం పనికి రాకుండా పోతుందా? మాస్టర్ మీ దగ్గర ఇందాక ఒక సిగరెట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ऐसा कैसा होता? रिटर्न नहीं लेते पैसा नहीं देते चला. అలా కాదండి, తీసుకొని మానేసాను. चला ఎవరి కోసం ఇవ్వ నువ్వే? ए बाय 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 रुको रुको दे तुम ఇవ్వు. ले लो. ఆ పడేసిన వ్యాధి కూడా పెట్టి పడేయాల్సింది, ఎక్కువ డబ్బులు వచ్చేవి. పోన్లే, ఎంతో కొంత వచ్చింది లక్ష్మీదేవి. किधर से आया रे तू? ఎవరు? ఏంటండి ఇలా వచ్చారు? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని. బాగున్నారండి? బాగున్నాను. అలాగే లోపలికి రండి. పదండి. మొత్తానికి మీ ఆయన వంటని చేస్తావు. ఎందుకు వచ్చినావు? ఇంటికి వచ్చినవన్నీ కాఫీ తాగుతావా, టీ తాగుతావా అని మర్యాద చేయాలి, అంతేగాని ఎందుకు వచ్చావు అడగకూడదు. సర్లే, ఎందుకు వచ్చినావు? అయ్యే గారు స్పెషల్ ఏ వండారు? మామిడికాయ పప్పు, బంగాళదుంప ఫ్రై. ఏమిటో ఈ మధ్య అంతా హోటల్స్లోనే తింటున్నానే, తనకు అసలు ఒంట్లో బాగోట్లేదు. కొంచెం కూర కడతారు ఏమిటి? అదేముందండి, తీసుకెళ్ళండి. అలా అన్నారు, బాగుంది. ఇందులో పప్పు, ఇందులో బెండకాయ ఫ్రై. అలాగేనండి. ఏమిటో చింతపండు రసం చేశాను, సమయానికి మీరు గుర్తొచ్చారు. చింతపండు పిసికేసిన నీళ్లు తీసుకొచ్చి కూరలు దబ్బేసినావు, సిగ్గుందా కొంచెమైనా? అంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా, ఒకటి చేతి వెళ్ళకూడదని. సరే, ఆఫీస్కి వెళ్ళట్లేదు నువ్వు? నువ్వు వెళ్ళట్లే? ఇప్పుడు ఆఫీస్కి వెళ్తానంటే లిఫ్ట్ అడుగుద్ది. లేదే, బాగా అనేజీగా ఉంది, ఆఫీస్కి వెళ్ళట్లేదు. ప్రసాద్ గారు, ఇదిగోండి మామిడికాయ పప్పు, బంగాళదుంప ఫ్రై. థ్యాంక్స్ అండి. ఏమిటో వస్తానే మరి. మళ్ళీ రాకు. సర్లే, ఆ క్యారేజ్ కడిగేసి పంపించు. నేను పెరుగు ప్యాకెట్ తీసుకొని వస్తాను. జల్దీ రా. పెరుగు తెచ్చి మజ్జిగ చేసి పెట్టాలి అంటే మాస్టారు, మీరు పొరపాటున బయటకు వచ్చినప్పుడు గరిటె పట్టుకొచ్చారు. ఏం చేద్దామండి, అందరికి పుట్టుకతో 2 చేతులుంటే నాకు ఈ గరిటెతో కలిపి 3 చేతులు అయ్యాయి. అమెరికాలో 200 మంది సాఫ్ట్వేర్ని మేనేజ్ చేసేవాడిని. పెళ్ళయ్యాక కనీసం పెళ్ళాన్ని కూడా మేనేజ్ చేయలేకపోతున్నాను. మన 2 ఫ్యామిలీలు కలిసి ట్రిప్కి వెళ్దామండి. డాక్టర్ ప్రకృతిలో ఎక్కువ తిరగొద్దనండి, ఆరోగ్యానికి మంచిది కాదంట. అబ్బా, డబ్బులు నేను పెట్టుకుంటాలేండి. అలాగా, సరే బ్రతిమలాడుతున్నారు కదా, అలా కానివ్వండి. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.